ఈరోజే నాగుల చవితి, అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథలను విన్నా, చదివినా, ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి బ్రహ్మ మనస్సు నుండి ఓ అందమైన కన్య ఉద్భవిస్తుంది. ఆమెకు మానస అనే నామకరణం చేస్తారు. మానస జన్మించినప్పటి నుండి ఆధ్యాత్మిక చింతనతో రోజులు గడుపుతూ ఉంటుంది. మానస విద్యాభ్యాసం శివుని వద్ద సాగుతుంది. అతి చిన్న వయసులోనే మానస కఠోర తపస్సాచరించి విష్ణుమూర్తిని మెప్పించి అతని దర్శన భాగ్యం పొందుతుంది. మానస జరత్కారుడనే ఒక ఋషిని వివాహమాడి హస్తికుడు అనే ఒక పుత్రునకు జన్మనిస్తుంది. జన్మేజయ మహారాజు నిర్వహించిన సర్పయాగంలో ఏక ద్విక నానా మస్తకులైన పాములు హోమంలో దగ్ధమైపోతాయి. కానీ జన్మేజయుని తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారకుడైన తక్షకుడు మాత్రం హోమాగ్నికి ఆహుతి కాకపోవటం చూసి జన్మేజయుడు దివ్యశక్తితో చూడగా తక్షకుడు ఇంద్రుని శరణులో ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకొని ఉండటం చూసి తక్షకుడు ఇంద్ర సింహాసనంతో కూడా హోమాగ్నికి ఆహుతి కావాలని మంత్రాలు చదువుతూ ఉండగా తక్షకుడు ఇంద్రునితో సహా యోగాగ్ని వైపు వేగంగా ప్రయాణించటం చూసిన దేవతలు కలవరపడి విష్ణుమూర్తిని సర్పయాగాన్ని ఆపు చేయవలసినదిగా ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యాగాన్ని ఆపే శక్తి తనకు లేదని, ఒక్క మానసకు మాత్రమే ఆ శక్తి ఉన్నదని చెప్పి మానస కొరకై ప్రార్థించమని చెప్తాడు. మానస తన పుత్రుడైన అస్తికుని సర్పయాగం ఆపవలసినదిగా ఆజ్ఞాపిస్తుంది. అస్తికుడు సర్పయాగాన్ని నిలిపివేస్తాడా? తక్షకుడు మొదలైన నాగులు హోమాగ్నిలో భస్మం కాకుండా రక్షింపబడతాయి. ఇదంతా కూడా కార్తీక శుద్ధ చవితి నాడు జరిగింది. అప్పుడు నాగులన్నీ కూడా ప్రాణదాత అయిన మానసతో ఈ కథ చెప్పుకుని నాగుల చవితి నాడు పూజలు ఎవరైతే నిర్వహిస్తారో వారు ఎప్పుడూ కూడా పాము కాటుకు బలికారని, నిర్వంశస్థులు కారని వరం ఇచ్చి నాగలోకానికి మరలపోతారు. అప్పటి నుండి నాగుల చవితి పండుగను మానవులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారని చెప్పారు. నాగుల పంచమి మహత్యాన్ని తెలిపే ఇంకొక కథను విందాం. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి మెత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగుల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు. పొలంలోని ఒక కలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియలేదు. తాను పొలం దున్నుకుని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి వెళ్ళిపోయిన నాగిని వచ్చి తన పిల్లలన్నీ కూడా చచ్చిపోయి ఉండటం చూసింది. దీంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద ఉన్నటువంటి రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని అభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి, అతని కుటుంబం వారిని అందరినీ కూడా కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంది. ఈ బ్రాహ్మణుడి కుటుంబాన్నంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురు ఉంటున్న ఊరికి బయలుదేరింది. అలా ఆ ఊరి వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురి ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానిని యథాశక్తిని శాస్త్రోక్తంగా పూజిస్తోంది. అప్పుడు ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతోటే ఆ నాగినికి తృప్తి, సంతోషం కలిగాయి. వెంటనే ఆ పాము అంతవరకు జరిగిన కథ అంతా కూడా కూతురికి చెప్పుకొచ్చింది. దీంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చెప్పమని పామును పరిపరి విధాల ప్రార్థించింది. అంతట పాము ఆమె చేతికి ఒక అందమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాల మీద చల్లమంది. వారు బతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు
ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవడానికి ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టుకొని లోపల ప్రవేశించారు ఆ ఊరి ప్రజలు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలికి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు, చుట్టుపక్కల వారికి, ఆ ఊరి ప్రజలకి చెప్పి కార్తీక చవితి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశించింది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. కానీ ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. ఎప్పుడూ చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రుల యందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనసుతో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయటం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుంది అని అడిగింది. ఇవి తొలగే మార్గమేమిటని కూడా వినయపూర్వకంగా ఆ సాధువును వేడుకున్నది. అందుకు ఆ సాధువు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి కల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్న లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపించినందువల్ల నీకు దుస్థితి కలిగి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగుల చవితి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. భయంతో కాకుండా భక్తితో చేసినట్లయితే నీ కలతలన్నీ కూడా తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో శక్తి శ్రద్ధలతో నాగుల చవితి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీమంతురాలు తన భయాందోళనలు తొలగి సంతోషంగా జీవించింది. కాబట్టి నాగుల చవితి రోజు ఈ పవిత్ర కథలను మననం చేసుకున్న, విన్నా, చెప్పిన సకల దోషాలు పోతాయి. ఆ నాగేంద్రుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల దోషాలు పోతాయి. ఆ నాగేంద్రుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. Thank you for watching our video. Please do subscribe and like the video.